హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అనమాట. ఈరోజు పొద్దుగూకిపోయిందిలేండి. చూడండి ఏ విధంగా ఉంది ఇదంతా. ఇదంతా రెడీ అయినాక ఒకసారి వీడియో తీస్తాననమాట. అందరికి హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందే ఏదేదో మాట్లాడేశాను కదా! ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తున్నాననమాట. చూడండి ఈరోజైతే ప్లంబింగ్ పని చాలా వరకు అయిపోయిందండి. ఇంకా ఈ పైపులు ఉన్నాయి. ఇంకా రేపొచ్చి కొరవ కూడా చేస్తారేమో. రేపు అందులో మళ్ళీ టైల్సోళ్ళు కూడా వస్తారంట. అన్నీ గబగబా చేపించుకోవాలని రెడీ అయిపోయాం అనమాట. డబ్బులు కూడా గబగబా అయిపోతా ఉన్నాయి. చూడండి ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంటికి ఒక దిష్టి బొమ్మను తెచ్చామండి. ఊళ్ళో వాళ్ళ కళ్ళంతా మా ఇంటి మీదనే ఉందన్నమాట. ఏం చేద్దాం, అప్పులు చేసుకొని కట్టుకుంటున్నాం, ఒప్పలు ఎంతనం అనమాట. వాళ్ళు ఏందో ఇచ్చి మనకి చేసినట్టు అలా ఫీల్ అయిపోతా ఉంటారు. అందుకని చెప్పి ఎందుకని పెద్ద దిష్టి బొమ్మ పెట్టామండి. అంతకంటే పెద్దది దొరకలేదన్నమాట. అందుకనే అంత పెద్దది పెట్టాము. చూడండి ఇక్కడైతే దళాలు వేసేస్తున్నాడు. ఇంకా కిచెన్ కూడా రేపు టైల్స్ వేసేస్తారు. చీకటిగా ఉందండి. లైట్ కరెంటు వైరింగ్ ఇంకా చేయలేదు కదా, అందువల్ల. చూడండి ఇదైతే అన్నిటికీ దళాల్లాగా వేసి పెట్టేస్తున్నారు. రేపు కిచెను, బాత్రూమ్లు అవి వేసిన తర్వాత ఎల్లుండి టైల్స్ వేసేస్తారనమాట. టైల్స్ వేసి కూడా ఈరోజు అయితే టైల్స్ కూడా వేసేసారండి. నేనైతే వీడియో అప్లోడ్ చేయడమే లేట్ చేసేసాను. చూడండి ఏ విధంగా ఉందో ఫస్ట్, తర్వాత అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో తప్పనిసరిగా ఒక వీడియో తీసి పెడతానమాట. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫస్ట్ టైం చూసినట్టయితే. ఇది ఒక హాలు, హాల్లోనే బాత్రూమ్ అనమాట, అటాచ్డ్. ఏదోలేండి నోరు కటక్కని రావట్లేదు, అందుకని ఏదన్నా పోతే క్షమించండి. చూడండి ఇక్కడైతే చీకటిగా ఉందండి. ఇక్కడ కూడా అది ఫస్ట్ ఇల్లు ఎట్లా ఉందో అదే విధంగా ఉందన్నమాట. ఆ నుంచి ఇది వచ్చి పాతిల్లండి. ఫస్ట్లో ఉండే ఇల్లు అనమాట ఇది. దీనికి కూడా టైల్స్ వేయించేద్దాము అని టైల్స్ వేయించాము. చూడండి ఏ కలర్ ఎలా ఉందో, బాగుంది కదా. నాకైతే నచ్చాయి. మా అమ్మ వాళ్ళకైతే నచ్చలేదండి. ఏం చేద్దాం, ఏ ఒకటిలే అని నేను అంటున్నా, వాళ్ళకైతే నచ్చలేదు. అక్కడైతే వైట్ తెచ్చామన్నమాట వాటికైతే. చూడండి ఇదంతా ఇల్లు మొత్తం చూసి తీసేసానండి. మళ్ళీ రేపు రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ వీడియో పెడతానులేండి. అప్పుడు చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇంకైతే పిండి అయితే మా ఆయన తీసుకొచ్చేసాడండి. అది తీసుకొచ్చిన తర్వాత గన్ని లోపల పెట్టేసి మా ఆయన తీసుకురావడానికి వెళ్తాడనమాట. వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే వచ్చేసారు. నలుగురు ఏం వచ్చారండి. ఫస్ట్ ఒక కిచెన్, బాత్రూమ్ ఒక ఆయన వేస్తున్నాడు, ఒక బాత్రూమ్ ఇంకొక ఆయన వేసాడు అనమాట. చూడండి అదైతే బాత్రూమ్ అనమాట, ఇదైతే కిచెన్ తీస్తున్నాడు. బాగానే వేసాడండి పిల్లోడు, బాగానే వచ్చింది. నాకైతే నచ్చింది అనమాట. మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత ఎట్లా వస్తుందో పూర్తి వీడియో పెడతాను అనమాట. చూడండి ఇదైతే బాత్రూమ్ వరకు వేసేస్తున్నాడు. దానికి ఏదో వైట్ సిమెంట్ అంటారా అది పెడుతున్నాడు అనమాట. ఇదైతే కిచెన్ కి కొన్ని డౌట్లు ఉన్నాయి నాకు. అడిగేరు కాడ అది ఆ డౌట్లు అడిగి అడుగుతున్నాను. ఆ పిల్లడు సమాధానం చెప్తా ఉన్నాడు. చూడండి కిచెన్ అయితే ఈ విధంగా వచ్చింది. దానికి బండకైతే బ్లాక్ కలర్ వేపిద్దాం అని చెప్పి ఈ టైల్స్ అయితే తీసుకురాలేదండి. బ్లాక్ అయితే కనపడకుండా ఉంటుంది, ప్లస్ గ్రానైట్ టైప్ లో ఉంటుందని అనుకున్నాను. అది తెప్పించున్నాను అనమాట. అది తెప్పించున్నాము, అది చూస్తే తెలుస్తుంది వేసినాక. చూడండి ఒక పక్క పైప్ లైన్ జరుగుతూ ఉంది, పైప్ లైన్ అనమాట. ఇంకా వాటర్కి అన్నిటికీ వాషింగ్ మిషన్ అన్నీ ఏమైనా పెట్టుకోవడానికి అన్నిటికీ లాగిచ్చేస్తున్నాను. ఒకేసారి పనిలో పని అయిపోద్దని. మళ్ళీ అంటే మనకు కుదరదు కదా. చూడండి వైట్ సిమెంట్ అయితే పెడుతున్నాడు. ఇదైతే ఇంతవరకు వచ్చిందనమాట పని. చూడండి పైపులు అయితే ఏ విధంగా పెడుతున్నాడు. పైన పెట్టున్నాను లేండి. ఎన్ని మోటార్ ఇవి పైన చెప్పాను కదా, అది ట్యాంకీ కూడా పెట్టాలి కాబట్టి అన్నీ తెచ్చి పెట్టేస్తున్నాను అనమాట. మా ఆయన అందరికి థమ్స్అప్ ఇస్తున్నాడండి. అంటే పని చేస్తా ఉన్నారు కదా, పాపం కష్టపడుతున్నారని చెప్పి అందరికి థమ్స్అప్ పోసాడు. నాకు 2 గ్లాసులు పోసాడు అనమాట. అందరికి ఒక గ్లాసు పోస్తే నాకు 2 గ్లాసులు పోసాడు మా ఆయన. చూడండి ఇదంతా ఈ విధంగా ఉంది. చూడండి ఈ పని అయిపోతే వాళ్ళేమో బాత్రూమ్స్ రేపు ఎల్లుండి బాత్రూమ్స్ వేసేస్తారేమో. 3 బాత్రూమ్లు ఉన్నాయండి. 3 బాత్రూమ్లు ఈరోజు అయితే 2 అయిపోయాయి. ఒక కిచెన్ కూడా అయిపోయింది. ఇంకా కొరవలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ రూములకి ఎట్టేస్తాడు చూడాలి. చూడండి సామాన్ అయితే గందరగోళంగా ఉందన్నమాట. ఇప్పుడైతే బెడ్రూమ్ లో ఉందన్నమాట. ఇది బాగుంది కదా, మా ఆయనకి అయితే చాలా బాగా నచ్చింది. నాకు కూడా నచ్చుతలేండి, కానీ వైట్ కదా మాసిపోద్దని అనుకుంటున్నాను నేనైతే. చూడండి బాగా అనిపించింది కదా.
మనం ఎప్పుడో ఒకసారి వేపిస్తాము. దాన్ని చూసి చూసి మనం మాట్లాడుకుంటే ఈ వీడియోలో తెలియక ఏదో మాట్లాడతాం అనుకో టైల్స్ గురించి, అవి తెలియదు కదా ఎక్కడి నుంచి గుజరాత్ అవన్నీ. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, అది అవి ఎక్కడి నుంచో చెప్తే ఈ సోది అంతా ఎందుకని. ఏం సోది చెప్తున్నానండి, నాకు తెలిసిందే చెప్తున్నాను. నాకు తెలిసిందంటే నేనేమన్నా టైల్స్ వ్యాపారం చేస్తే సూరత్ నుంచి వస్తాయా, ఏం నుంచి వస్తాయా, గుజరాత్ నుంచి వస్తాయా అని చెప్పగలుగుతాను. నాకు తెలియని విషయం ఏం చెప్పగలుగుతానండి. కామెంట్ పెట్టడం కూడా అదే విధంగా ఉంది. చూడండి, ఇంట్లో అయితే ఈ బెడ్రూమ్ లో వేయించాను, బాగానే ఉన్నాయి, నాకైతే నచ్చాయి అనమాట. ఫ్లోరింగ్ వేయాలి, వాళ్ళు పై వరకు వేసేసారు, ఫ్లోరింగ్ వరకు నెక్స్ట్ పెద్ద వేస్తారు కదా అప్పుడు వేయాలని చెప్పి అట్టే పెట్టేస్తున్నాను అనమాట. ప్రతి దానికి వైరింగ్ కలెక్షన్ అంతా ఇంకా కాలేదనమాట. చూడండి, బేల్దారులు కూడా వచ్చినారు. ఇంకా అదంతా ఈ పిల్లలు ఉన్నాయిలేండి, మా వర్లంగనే కదా. ఇప్పుడైతే ఆపేసినాం ప్రజెంట్ మనుషులు లేక. అప్పుడు పోసి పెట్టిన పిల్లలు ఉన్నాయన్నమాట, అవన్నీ పరిచేసాము. మళ్ళీ కంకర ఇవన్నీ వేస్ట్లే ఎందుకని చెప్పి, ఇదైతే కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అని చెప్పి బిల్లలన్నీ బేర్ చేసిన తర్వాత దాంట్లో అది మనం పగలు కొట్టిన ఉంటాయి కదా, ఆ రాళ్ళు వేసి పెడుతున్నారండి. అవి అయితే బాగుంటుంది కొంచెం గట్టిగా కంకర్ టైప్లో అని చెప్పి అవి పెట్టేస్తున్నారు. అవి పెట్టి ఇదంతా దళంలాగా లాగేస్తారండి. ఆ తర్వాత ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత అది ఇంట్లో కూడా వేయించుకోవాలి, ముక్కలు వేపిస్తారండి టైల్స్లో. ఈ పిల్లలని బేర్ చేసి దాని తర్వాత కలవల్లండి చిప్స్ వేసి కంకర వేసి సిమెంట్ కలిపి వేపించేస్తున్నాము. అదేలే మా నాన్న కాబట్టి వేస్తున్నాడండి, చేసేయండి మా నాన్న కాబట్టి అన్నింటికి ఆయన తెలుసు కాబట్టి, ఆయనకి తెలుసు అన్నీ, మనకి తెలియకపోయినా ఆయనే చేస్తాడు కాబట్టి ఆయనకి వేస్తున్నాడు. మనకేం తెలియదు అనమాట, మనం ప్రేక్షకులు అనమాట, చూస్తూ ఉంటాం అంతేను. కలవైతే పక్క కలుపుతున్నారు కదా, దాంట్లో అయితే కంకర కూడా వేసారు. కంకర సిమెంట్ ఇసుక 3 వేసారనమాట. 3 వేసి ఆ బొక్కల్లో అంటే హోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి వేసారు కదా, దాంట్లో మధ్యలో వేసి చేస్తారు. ఎట్లా చేస్తారు చూస్తూ ఉండండి, ఏ విధంగా చేస్తారో. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు లుక్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు మా హోమ్ టూర్ లాగా చేసి చూపిస్తానమాట. ఏం చేద్దాం, కష్టపడుతున్నాం, ఏదో చూస్తున్నాం చేస్తున్నాం అని కాకుండా ఎవరో నలుగురు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు వ్యూస్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఈ యూట్యూబ్ వల్ల, కానీ ఏం వ్యూస్ లేకుండా ఉంది. అందరు చెత్త తిట్లు తప్ప ఇంకేం లేదు. చూడండి, ఇదైతే కలిపేస్తా ఉన్నాడు. నేను ఇంకా అన్నీ చూపించుకుంటా వద్దామని చెప్పి అంతా తీసాను అనమాట. ఈ సందు ఉంది కదా, ఆ సందులో కూడా కంకర వేయించేయాలన్నమాట. కంకర వేయాలి, ఈ రాళ్ళు అయితే అక్కడ పట్టవు, అందుకని చిన్న సందు కాబట్టి ఇంకా అటువైపు కూడా కంకర వేపిస్తే బాగుంటుంది. నేను వేస్తాలే ఏంటి అన్నాడు మా నాన్న, కానీ మేము మాదేం లేదు చూస్తూ ఉంటాం అన్నమాట. చూస్తూ ఉంటా, నేనైతే అక్కడ అమ్ముకుంటా ఉంటాను అనమాట. ఆయన ఆడికి ఏది తిరుగుతూ ఉంటాడు మా ఆయన. ఇదే అండి ఈరోజు వీడియో. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, మంచి కామెంట్లు 1-2 అయినా పెట్టచ్చు కదా. ఏదో మేమేదో తప్పు చేసినట్టు సోది గీది అని పెట్టకపోతే చెప్పండి. చూడండి, ఒక 10 నిమిషాలు బాగుంటాయి వీడియోలు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే అయిపోయినాక ఏ విధంగా ఉందని చూపిద్దామని చెప్పి వచ్చినాక చూడండి ఏ విధంగా ఉంది. బండకు కూడా బ్లాక్ కలర్ వేయించిన అనమాట. బ్లాక్ కలర్ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. ఈ సింకులో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. ఎంత అయిపోయినాక లుక్ ఎలా ఉంటుందో చూడండి. మా ఇంట్లో ఎక్కువ కప్పులు సాసర్లు ఉన్నాయన్నమాట. కావాలంటే ఎవరికన్నా వచ్చి రాండి తీసిస్తాను. ఇదైతే ఈ టైల్స్ అన్నీ ఇక్కడ వేయాలన్నమాట. ఈ వేసిన తర్వాత ఈ రూమ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను అనమాట. అన్ని టైల్స్ తెచ్చాం కదా, అవన్నీ ఆడొకరున్న అన్నీ తిప్పేసుకోన్నాము. అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ముందుగా చూపించుకుంటే కదా తెలిసేది అని చెప్పేటట్టు. మళ్ళీ ఎక్కువ చూపించామనుకో దొంగలు వచ్చి దొంగతనం చేస్తారు.